అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం చూస్తాం. సో ఆ సెక్టర్స్ ఏంటంటే నా అబ్జర్వేషన్, నేను అనుకోవడం ఏంటంటే ఒకటి ఐటీ సెక్టర్, ఇంకోటి ఆటో సెక్టర్. ఐటీ, ఆటో, ఈ రెండు. సో ఇప్పుడు ఐటీలో మనకు తెలిసిందే, మనం సర్వీస్, ఐటీ సర్వీస్లో మన ఇండియాదే మ్యాక్సిమం టాప్ హ్యాండ్ ఉంటుంది కాబట్టి. కానీ ఒకవేళ మీరు గమనిస్తే ఐటీ ఇండెక్స్ చెక్ చేస్తే నిఫ్టీ ఐటీ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ చార్ట్ ప్యాటర్న్ మనం గమనిస్తే ఒక లాజిక్ ఉంటుంది చూడండి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ జనరల్గా ఎంత కిందకి పడి దాని తర్వాత రీటెస్ట్ రీబౌండ్ అవుద్ది అనేది మనం చెక్ చేయాలి. సో లాస్ట్ టైం దాని ఆల్ టైమ్ హై నుంచి కిందకు వచ్చినప్పుడు ఎంత, 33%. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ చూద్దాం, ఇప్పుడు కరెంట్ స్టేజ్ ఎలా ఉంది. ఆల్ టైమ్ హై నుంచి కిందకి తీసాం 32%. సో జనరల్లీ 33-32 ఒకే లెవెల్లో వెళ్ళింది కదా. సో కాకపోతే ఏం జరిగింది, వెంటనే రీబౌండ్ అయ్యి ఒక రౌండ్ బాటమ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ అంటారు జనరల్లీ. సో ఇలాగ ఎప్పుడైనా ఫామ్ అయ్యేటప్పుడు ఈ ప్యాటర్న్ జనరల్గా చాలా సార్లు మనకి ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ఈ ప్యాటర్న్ ఒక రౌండ్ బాటమ్ అవుట్ అవుతుంది అనమాట స్టాక్ ఇలాగ. సో ఇలాగ ఈ ఇండెక్స్ టోటల్ ఇండెక్స్ ఇలా బాటమ్ అవుట్ అవుతుంది. సో ఇండెక్స్ పైకి వస్తున్నప్పుడు మనం ఏ స్టాక్లోకి వెళ్ళాలి అనేది మనం ఆలోచించినప్పుడు మనకి బెస్ట్, మీరు కొన్న పాత వీడియోలో చెక్ చేస్తే, ఒక ఐటీ హ్యాపీయెస్ట్ మైండ్స్ వీడియోలో చెక్ చేస్తే హ్యాపీయెస్ట్ మైండ్స్ ఎందుకు పడుతుంది, వేరే ఐటీ స్టాక్స్ ఎందుకు పైకి వెళ్తున్నాయి అనేది దాని మీద చేసేటప్పుడు ఒక కంపారిజన్ చేశారు గ్రోత్ బట్టి. సో ఆ గ్రోత్ బట్టి ఎక్కువగా గ్రోత్ ఇచ్చే స్టాక్స్ ఐటీలో ఏముంది అంటే కోఫోర్జ్, పర్సిస్టెంట్. సో కోఫోర్జ్, పర్సిస్టెంట్ మనం చూసేటప్పుడు మీరు చూస్తే పర్సిస్టెంట్ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇచ్చి కంటిన్యూగా పైకి వెళ్తుంది. ఇంకోటి కోఫోర్జ్ కూడా తన ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది. సో అలాంటప్పుడు కోఫోర్జ్లో మనం డబ్బులు పెట్టలేం, పర్సిస్టెంట్ కూడా రేట్ చాలా ఎక్కువ, అంత ఎక్కువ క్వాంటిటీస్ కొనలేం. సో అలాంటప్పుడు ఏం చేయాలి ఇందులో, పోనీ విప్రో లేదా టీసీఎస్, ఇన్ఫోసిస్ తీసేద్దాం అనుకుంటే, వాళ్ళు టీసీఎస్ చూస్తే టీసీఎస్ డౌన్ ట్రెండ్లో ఉంది. కాకపోతే ఇక్కడ కూడా రౌండింగ్ ప్యాటర్న్ వచ్చింది కొంచెం, అయినా సరే డౌన్ ట్రెండ్లో ఉంది. పోనీ ఇన్ఫోసిస్ చూద్దాం. ఇన్ఫోసిస్ తీస్తే ఇన్ఫోసిస్ ప్రాపర్గా ఉంది. ఇక్కడ మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేసే విధంగానే ఉంది, ఎందుకంటే చాలా కాలంగా సపోర్ట్లోనే ఉంటుంది. ఈ రేంజ్ చాలా కాలం సపోర్ట్ ఉంది. ఈసారి అయితే ఆ సపోర్ట్ని కూడా టచ్ చేయకుండానే పైకి వెళ్తుంది. సో ఇది ఒక బుల్లిష్ సిగ్నల్ అన్నమాట, పైకి వెళ్ళే సిగ్నల్ ఇది. సో ఇలాగ ఒకవేళ పైకి వెళ్తే మనకి మంచిగానే ఎంత రిటర్న్ జనరేట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ ఈ డౌన్ నుంచి లేదా కరెంట్ ఇక్కడ ఈ లెవెల్ నుంచి ఇక్కడ వరకు తీసుకున్నా ఎంత రిటర్న్ జనరేట్ చేయొచ్చు అంటే అరౌండ్ 27% రిటర్న్ జనరేట్ చేయొచ్చు. 27% తక్కువేమీ కాదు. ఓకేనా. సో ఇది ఈ ఛాన్స్ అయితే ఉంది. అయితే ఇన్ఫోసిస్లో మళ్ళీ ఒకే స్టాక్లో మొత్తం అంతా అమౌంట్ పెడితే మళ్ళీ రిస్కే కదా. సో ఒకవేళ అవ్వకపోయినా, ఆ రిటర్న్ రాకపోయినా, అలాంటప్పుడు ఏం చేయాలి, అలాంటప్పుడు బెస్ట్ ఏంటంటే ఈటీఎఫ్ తీసుకోవడం. ఇందులో నిఫ్టీ ఐటీ ఈటీఎఫ్. సో అన్ని స్టాక్స్ తాలూకుది కలిపి ఉంటాయి అందులో. సో ఇలాగ, సో మనం నిఫ్టీ ఈటీఎఫ్ తీసుకుంటే, సో ఏ నిఫ్టీ, సో మనకు అన్ని మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఈటీఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాయి. సో ఒకవేళ చూద్దాం, నిప్పాన్ ఈటీఎఫ్, నిప్పాన్ ఐటీ ఈటీఎఫ్ ఏమైనా ఉందా, నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ నిఫ్టీ ఐటీ. ఇదో అంతే, రౌండ్ బాటింగ్ ప్యాటర్న్ అనేది ఉంది. వాల్యూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఈటీఎఫ్, ఈ కొత్త ఈటీఎఫ్లో తీసుకోవడం కొంచెం రిస్క్. దీనికన్నా ఆల్రెడీ కొంచెం లాంగ్ టర్మ్లో ఎగ్జిస్టింగ్ ఈటీఎఫ్, ఎందుకంటే వాల్యూమ్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, మనకు సెల్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతాయి. మనకు వాల్యూమ్స్ ఉండే ఈటీఎఫ్స్ కావాలి. ఎస్బీఐ నిఫ్టీ ఐటీ ఈటీఎఫ్ ఓకే. సో దానికన్నా కొంచెం ముందు నుంచే ఉంది. సో ఇది చూసినా మీకు ఇండెక్స్ లాగే కనిపిస్తుంది కదా, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ లాగే కనిపిస్తుంది, రౌండ్ ప్యాటర్న్ ఉంది. సో మనకి రిస్క్ తక్కువ, పైగా అన్ని స్టాక్స్ని కవర్ చేసినట్టు కూడా ఉంటుంది. ఐటీ సెక్టర్లోనే అమౌంట్ పెట్టినట్టు ఉంటుంది.
అదే మ్యూచువల్ ఫండ్ అయితే ఇవి మనకి ఇష్యూస్ ఉంటాయి కదా, ఎగ్జిట్ లోడ్ అనగా, లేకపోతే అమ్మిన వెంటనే డబ్బులు రావు, ఒక 3-4 డేస్ పడతాయి డబ్బులు విత్డ్రా చేయడానికి. సో అలాంటి ఇష్యూస్ ఏం లేకుండా ఈటీఎఫ్ తీసుకోవడం బెటర్. ఓకే. సో దీంట్లో వాల్యూమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది బెటర్. ఇంకా వేరే కూడా ఈటీఎఫ్స్ ఉంటాయి మనకి. నిఫ్టీ ఐటీ ఈటీఎఫ్ కొడితే చాలానే వచ్చేస్తాయి. సో ఇక్కడ మీరు చూస్తే కోటక్ నిఫ్టీ ఐటీ ఈటీఎఫ్ ఉంది, యాక్సిస్ నిఫ్టీ ఐటీఎఫ్ ఉంది ఈటీఎఫ్. సో యాక్సిస్ తీసుకున్నా సరే. సో మ్యాక్సిమం అన్నీ ఒకే ప్యాటర్న్లో ఉంటాయి. సో ఏ కంపెనీ తీసుకున్నా పర్లే, మీకు జస్ట్ మీ స్టడీ బట్టి మీకు నచ్చితే అలాంటప్పుడు మీ స్టడీ బట్టి మీకు ఇది కన్విన్సింగ్గా ఉంటే అప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ సెక్టర్, ఐటీ సెక్టర్. నెక్స్ట్ వచ్చేసరికి నేను అనుకోవడం ఆటో సెక్టర్. ఎందుకంటే జిఎస్టీ రేట్ కట్ వీటి వల్ల కార్ సేల్స్ ఇంకా చాలా పెరిగిపోతాయి. మిడిల్ క్లాస్ సంగతి తెలిసే కదా, ఇన్కమ్ తక్కువ ఉన్నా పర్లేదు కానీ మన దగ్గర మ్యాక్సిమం అన్నీ ఉండాలి. మనకు ఆ లావిష్నెస్ అవన్నీ కావాలి. మనకు కార్ కావాలి, ఐఫోన్ కావాలి, సో మనకు అవన్నీ ఉండాలి. సో అలాంటప్పుడు ఏంటంటే కార్ సేల్స్ చాలా విపరీతంగా పెరిగిపోతాయి. ఇప్పుడు దగ్గర 30-40 lakhs ఉన్న కార్కి 2 లక్షల దాకా జిఎస్టీ రేట్ కట్ దాకా మిగులుతుంది అనేది మొన్న ఒక న్యూస్ ఆర్టికల్లో చదివాను. సో అలాంటప్పుడు మీరు జనరల్గా రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఏ కార్ ఎక్కువగా మీరు చూస్తారు? నేను జనరల్గా అయితే చూసింది ఒకటి టాటావి ఈ మధ్యన ఎక్కువ సేల్స్ అయ్యి, ఇంకా మహీంద్రావి. సో మహీంద్రా స్టాక్ చెక్ చేస్తే ఇది గమనిస్తే ఒక ఛానల్లోకి వెళ్తుంది. సో ఈ ఛానల్ ఇక్కడ బ్రేక్అవుట్ ట్రై చేసింది ఎర్నింగ్ వచ్చినప్పుడు, మంచి ఎర్నింగ్ వచ్చింది, అయినా సరే కిందకి వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ ఈ ఛానల్లోకే వచ్చింది. సో ఈ ఛానల్ ఎంతకాలం రన్ అవుతుందో మనకు తెలియదు. ఈ ఛానల్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుందా, లేకపోతే బ్రేక్ డౌన్ అయ్యి కిందకు వస్తుందా మనకు తెలియదు. కానీ ఎర్నింగ్స్ బాగున్నాయి, కార్ సేల్స్ బాగున్నాయి, బుకింగ్స్ బాగున్నాయి, కొత్త మోడల్స్ కూడా దించుతుంది. సో మహీంద్రా మీద మనం ఆలోచించవచ్చు, మహీంద్రా మీద ఎంట్రీ గురించి. నెక్స్ట్ పైగా ఆల్ టైమ్ హైలో కూడా ఉంది. సో ఇంకోటి మనకి టాటా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ తీసుకుంటే, కాకపోతే ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. సో జనరల్గా నేను డౌన్ ట్రెండ్ అనేది సజెస్ట్ చేయను. నా దృష్టిలో ఏంటంటే ఇలాంటి ప్యాటర్న్ అయితే నాకు ఇంట్రెస్ట్. నాకు ఇలాగ ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ అంటారు కదా, ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయినప్పుడు చాలా మంచి రిటర్న్స్, నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎంట్రీలో. ఇలా డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు నేను ఎంటర్ అవ్వను, ఎందుకంటే నేను కొంచెం మొమెంటం ఇన్వెస్ట్మెంట్ చేస్తాను కాబట్టి ఈ డౌన్ ట్రెండ్కి నేను దూరంగా ఉంటాను. అదే మహీంద్రా చూస్తే మొమెంటం చాలా బాగుంది. ఇది మనకు ఒక డైరెక్షన్ చూపిస్తుంది, నేను ఇలాగ వెళ్తా అన్నట్టు ఒక ప్రాపర్ డైరెక్షన్ చూపిస్తుంది. నా బట్టి అయితే ఇది. సో నేను అనుకోవడం నెక్స్ట్ 1 yearకి ఐటీ ఒకటి, ఎందుకంటే లాస్ట్ 1 year అంతా ఐటీ కిందకి పడింది. సో ఇప్పుడు ఏ డౌన్ అయింది కాబట్టి మళ్ళీ సర్వీస్ సెక్టర్ మీదే మళ్ళీ ఇంట్రెస్ట్ రావచ్చు జనాలకంటే అదే బయట ఇన్వెస్టర్స్కి, ఫారిన్ ఇన్వెస్టర్స్కి. సో అది నా ఫీలింగ్. మిగిలింది మీరు మీ స్టడీ చేయండి. ఓకే. సో థ్యాంక్స్ అండి. బై బై.